బీహార్లో ఎస్ఐఆర్ సంగతి స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అంటారు దీన్ని. ఎన్నికల కమిషన్ యొక్క మాన్యువల్లో ఎస్ఎస్ఆర్ అని ఉంది, స్పెషల్ సమ్మరీ రివ్యూ దాని పేరు. 2024 పార్లమెంట్ ఎన్నికలప్పుడే ఎస్ఎస్ఆర్ నిర్వహించి బీహార్ ఓటర్లను ఖరారు చేశారు. ఇప్పుడు బీహార్లో రాష్ట్ర ఎన్నికలు రాబోతున్నాయి. దీనికి ముందు స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ చేయాలని ఎన్నికల కమిషన్ భావించింది. ఎందుకలా భావించిందంటే ఓటర్ల లిస్టులో చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారని, వలసలు పోయిన వాళ్ళు ఉన్నారని, విదేశీయులంతా వచ్చి ఉన్నారని, ఇలాంటి కంప్లైంట్లంతా ఉన్నాయని ఒక సంస్థ మాకు తెలియజేసింది, అంటే ఎన్నికల కమిషన్ తెలియజేసింది. అందువలన మేము ఎన్నికలకు ముందే ఈ రివిజన్ పూర్తి చేయాలనుకున్నాము అని ప్రకటించింది. రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద ఒక యాక్టివిస్టు ఎన్నికల కమిషన్కి అప్లికేషన్ పెట్టాడు. ఏ సంస్థ ఎన్నికల లిస్టు రివిజన్ చేయమని మీకు పెట్టిందో ఆ సంస్థ పెట్టినటువంటి కాగితం మాకు కాపీ ఇవ్వమని అడిగింది. ఇంతవరకు ఎన్నికల కమిషన్ ఆ కాపీ ఇవ్వాల. అంటే ఎవరన్నా అడిగారా? వీళ్ళంతటి ఇల్లు అనుకుని రివిజన్ చేసినారో ఇక మనకు తెలియదు. ఆ రివిజన్ ఎట్లా చేశారు? ఒక నెల లోపల పూర్తి కావాలన్నారు. దాదాపు 8 కోట్ల ఓట్లు వెరిఫై చేసి పూర్తి చేయాలన్నారు. అరే వర్షాలు వచ్చే కాలము, వరదలు వచ్చే కాలము బీహార్లో ఉండే జనం బతకడానికి దక్షిణాది రాష్ట్రాలకు అనేక మంది వలసలు పోతారు. వీళ్ళందరూ వెనక్కి ఎప్పుడు రావాలా? వీళ్ళు నెల లోపల తమ ఓటుని ఖరారు చేసుకోవాలా? పైగా ఏం చెప్పింది ఎన్నికల కమిషను? వాళ్ళే వచ్చి ఓటు తీసేస్తే మళ్ళీ నమోదు చేసుకోవాలన్నారు. మామూలుగా అయితే కొత్తగా వచ్చే ఓటర్లు కానీ, ఓటర్ల మీద ఫిర్యాదులు వస్తే కానీ పరిశీలించే పని ఎన్నికల కమిషన్ తీసుకొని ఇంటింటికి పోయిన పరిశీలించి ఈ ఓటు ఉండదగిందా, ఉండకూడదా, కొత్తగా నమోదు చేయాల్సింది చూస్తారు. ఈ బాధ్యత తమ నెత్తను పెట్టుకోమని జనం నెత్తికి నెట్టేసింది. అంతవరకు వదిలేలా, నెల లోపల అయిపోవాలన్నది. పైగా ఓట్లు తీసేస్తే ఎవరు ఏ కాగితాలు వాడుకోవాలన్న దాని మీద కూడా క్లారిటీ ఇచ్చింది. 65 లక్షల ఓట్లు తీసేశారు. నెల లోపల 65 లక్షల ఓట్ల సంగతి తేలాలన్నారు. ఆధార్ కార్డు పనిచేయదన్నారు, రేషన్ కార్డు పనిచేయదన్నారు, ఎన్నికల కమిషన్ వాళ్ళు ఇచ్చిన ఎపిక్ కార్డు కూడా పనిచేయదన్నారు. ఇంకేం పని చేస్తుంటే పాస్పోర్ట్ పనిచేస్తున్నారు. పాస్పోర్ట్ అప్లై చేయడానికి వాడేది ఆధార్ కార్డు. ఆధార్ కార్డు పనిచేయదు, పాస్పోర్ట్ పనిచేస్తుంది. పుట్టిన తేదీల ధృవపత్రం కావాలన్నారు, తల్లిదండ్రుల ధృవపత్రాలు కావాలన్నారు. ఇవన్నీ నెల లోపల అయ్యే సమస్య లేదు. తాము తీసేసిన 65 లక్షల ఓట్లు పోవాల్సిందే అనుకుని సుప్రీంకోర్టుకి ఎక్కారు. సుప్రీంకోర్టుకి ఎక్కితే సుప్రీంకోర్టుకి అర్థం కాలే ఈ విధానం. అర్థం కాక అసలు మీరు ఆధార్ కార్డు ఎందుకు వద్దంటున్నారు? గవర్నమెంట్ ఇచ్చిందే కదా అది. రేషన్ కార్డు ఎందుకు వద్దంటున్నారు? అది కూడా గవర్నమెంట్ ఇచ్చిందే కదా. మరి మీరే ఇచ్చినారు కదా ఎపిక్ కార్డు అని, ఓటర్ కార్డు, అది ఎందుకు పనిచేయదు అంటున్నారు అని తమ అభ్యంతరాలు చెప్పి మీరు ఈ కార్డులు అంగీకరించాల్సిందని ఒత్తిడి చేస్తే ఎన్నికల కమిషన్లోని 3 సభ్యులు, ఎన్నికల కమిషన్ ఇండిపెండెంట్ సంస్థ, సుప్రీంకోర్టు లాగానే మీకు మేము జవాబు చెప్పాల్సిన అవసరం లేదని అడ్డం తిరిగింది. సుప్రీంకోర్టుకి చిరాకు పుట్టి ఒత్తిడి చేస్తే చివరికి ఆధార్ కార్డు ఒప్పుకుంటా ఉన్నారు. దేశవ్యాప్తంగా ఎస్ఐఆర్ లాంటి కార్యక్రమం చేస్తాను ఇప్పటికి 4 సార్లు మాట్లాడినారు. బీహార్ ఎన్నికలకు మాత్రమే ఆధార్ కార్డు ఒప్పుకుంటామని అన్నారు వాళ్ళు. దేశవ్యాప్తంగా జరిగే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్లు ఒప్పుకుంటామని ఏం చెప్పాలా. అంటే ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం వీళ్ళు ఎస్ఐఆర్ కార్యక్రమం పెట్టి ఇష్టం వచ్చినటువంటి ఓటర్లను తీసేస్తూ ఉంటే మరలా సుప్రీంకోర్టుకి వెళ్ళి ఇక్కడ ఆధార్ కార్డు ఉపయోగపడేది చేయండి, రేషన్ కార్డు ఉపయోగపడేది చేయండి, ఎపిక్ కార్డు ఉపయోగపడేది చేయండి అని అడుగుతూ ఉండాలన్నమాట. బీహార్కి అవలంబించిన పద్ధతి దేశమంతా అవలంబించవచ్చుగా. ఈ 65 లక్షల ఓటర్లు ఎవరు? దళితులు ఉన్నారు, మహిళలు ఉన్నారు, మైనారిటీలు ఉన్నారు, విదేశస్తులు ఉన్నారు. వాళ్ళని తొలగించాల్సిన అవసరం లేదా అని ఒక రాజకీయ పార్టీ కూడా మాట్లాడింది. ఎవరు కాదంటారండి, తొలగించాల్సిందే. ఎంత చేస్తే
ఈ నెల రోజులు పరిశీలన అయిపోయినాక తేలింది 80 మంది ముస్లింలని 200 మంది విదేశీయులని తేల్చారు. వేరు లక్షలు ఉన్నారని చెప్పినారు, లేరు. 200 మంది విదేశీయులని ఎన్నికల కమిషన్ తేల్చింది. అందులో 87 మంది ముస్లింలని తేల్చారు. దీనికి ఇంత హడావుడి ఎందుకు చేసినట్టు? ఇక్కడ ఒక మతలబ్ ఉంది. ఇదివరకు ఓటర్లు అంటే 18 ఏళ్ళు దాటిన ఓటర్లు ఎవరు ప్రభుత్వంలోకి రావాలి, ఎవరు రాకూడదని పార్టీలను ఎన్నిక చేసుకునేవాళ్ళు. ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్న పార్టీలు ఎవరు తమకు ఓట్లు వేయాలో, ఎవరు వేయకూడదో ఎన్నిక చేసుకుంటున్నారు. ప్రజలు ప్రభుత్వాలను కాదు ఎన్నిక చేసుకునేది, ప్రభుత్వాలు ఓటర్లను ఎన్నిక చేసుకుంటుంది. తమకు ఖచ్చితంగా ఎవరెవరు ఓటేయరని అనుమానం వస్తే వాళ్ళు ఓట్లే తీసేస్తున్నారు. గతంలో ఎన్నికలు జరిగేటప్పుడు బ్యాలెట్ బాక్సులు ఎత్తుకెళ్ళేవాళ్ళు, బ్యాలెట్ బాక్సులు లింక్ పోసేటోళ్ళు, ఓటర్లు రాకుండా బయట దౌర్జన్యం చేసేటోళ్ళు, వచ్చినా కూడా బెదిరించి తరిమేవాళ్ళు, ఎన్ని పద్ధతులు గతంలో వాడేవాళ్ళు. ఇప్పుడు హైటెక్ పద్ధతి వాడటం మొదలుపెట్టారు. అసలు ఓట్లే లేకుండా చేస్తే పీడ అవుతుంది కదా, నీకు రానే రారు కదా, వస్తే నీ ఓట్లు లేదంటే తరివేయచ్చు కదా వాళ్ళని. ఇటువంటి ఒక కార్యక్రమానికి ఎన్నికల కమిషన్ తోడ్పడడం ఏంటి? కొన్ని పార్టీలకు అనుకూలంగా అని అనుకుంటున్నారు. మరి సరి చేసినామన్నారు సుప్రీంకోర్టు చెప్పినాక. సరి చేసిన తర్వాత కూడా ఉన్న లోపాలు ఏంటంటే, బీహార్ ఓటర్లు దాదాపు 8.2 కోట్లకు పెరిగినారు. జనాభా లెక్కలు 2021 తీయలేదు కదా, అంచనాలు 8.2 కోట్లకు పెరిగారు. కానీ సవరించబడిన ఓటర్ల లిస్టులో 7.4 కోట్ల మంది ఉన్నారు. 80 లక్షలు పోయినారు. సవరించాము, సుప్రీంకోర్టు చెప్పినాక సవరించామన్న దాంట్లో ఉన్న లోపాలు ఇవి. పురుషులకి మహిళలకి నిష్పత్తి 900 పైన ఉండేది 800 కంటే తగ్గింది, 900 కంటే తగ్గింది. మొత్తం మీద 17 లక్షల మహిళల ఓట్లు మాయమైపోయినాయి సవరించబడ్డ దాంట్లో. 24,000 ఓట్లు సవరించబడ్డ లిస్టులో అసలు అర్థం కాని రీతిలో రికార్డ్ అయినాయి. 5.2 లక్షల ఓట్లు నకిలీ ఓట్లు ఉన్నాయి. ఫోటోలు స్పష్టంగా ఇంకా లేవు. ఒకే అడ్రస్లో 10 మంది కంటే ఓటర్లు ఎక్కువ ఉంటే ఫిజికల్గా వెరిఫై చేయాలా. అట్లాంటి ఇంకా 3.5 కోట్ల ఓట్లు ఉన్నాయి. 6,000 ఓట్లకి స్త్రీలు పురుషులు స్పష్టంగా రాయాల. 100 ఏళ్ళు దాటి ఓటరుగా నమోదైన 1,00,000 మంది బీహార్లో తేలారు. అంటే దేశమంతా 8 లక్షల మంది ఉంటారు. సవరించామన్నారు, సవరించాము, సుప్రీంకోర్టు చెప్పినాక మేము పద్ధతిగా సవరించామన్నారు. సవరించబడ్డ దాని పరిస్థితి ఇక ఎక్కువగానే ఉంటే మళ్ళీ సుప్రీంకోర్టు జోక్యం చేసుకుంటుందని సవరించేసిన అయిపోయింది అనేసి ఎన్నికల షెడ్యూల్ విడుదల చేశారు బీహార్కి. షెడ్యూల్ విడుదల చేసినాక సుప్రీంకోర్టు ఎక్కువగా మాట్లాడదు అనేది వాళ్ళ ధైర్యం. ఎట్లాంటి షెడ్యూల్ అంటే లోపాలతో ఉండినటువంటి షెడ్యూల్. అనేక మంది ఓటర్లు భర్త పేరు తండ్రి పేరు దగ్గర ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అని రాసింది. ఎన్నికల కమిషన్ అసలు ఇలాంటి ఓట్ల తీసేసే ప్రక్రియ ఎప్పుడు పార్టీలతో సంప్రదింపులు ఉండాలి, లేదు. హడావుడిగా అమలు చేయాలనుకున్నారు. పారదర్శకత లేదు. ప్రతిపక్షాలు ఏమన్నా మాట్లాడితే వాళ్ళతో పోట్లాడతారు, జవాబు చెప్పరు. ఎన్ని ఫిర్యాదులు రైజ్ అయినాడికి జవాబు చెప్పరు. ఇలాంటి పరిస్థితి మధ్యలో ఎస్ఐఆర్ అనే దాన్ని తీసుకురావడం, 65 లక్షల ఓట్లు తీసేయడం, సుప్రీంకోర్టు ఇన్వాల్వ్ అయితే తగ్గించినామని చెప్పడం, ఇప్పటికీ లోపాలతో కూడిన లిస్టు ఉండటం. ఇలాంటి లిస్టులే ప్రతి రాష్ట్రానికి ఉంటే పారదర్శకమైన ఎన్నికలు, పద్ధతి కలిగిన ఎన్నికలు ఎలా జరుగుతాయి? ఈసారి ఎన్నికల్లో గెలవాలనుకునేటోళ్ళు ప్రచారం చేసి కష్టపడి జనాన్ని కన్విన్స్ చేసి గెలవక్కర్లేదు. ఓటర్ల లిస్టుని మనకు ఓటు వేయరనుకున్న వాళ్ళని తీసి పారేస్తే అయిపోద్ది అనే అనుమానం వచ్చేటట్టు బీహార్ యొక్క సర్ ప్రవర్తిస్తూ ఉంది. దీన్ని దేశమంతా అమలు చేస్తూ ఉంటున్నారు. చాలా ప్రమాదకరమైన గేమ్ ఇది. ఎన్నికల కమిషన్ దయచేసి అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందని భావిస్తున్నాం.